బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను ఏఐసీసీ వేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కురియన్ కమిటీని నియమించింది. కురియన్తో పాటు రకిబుల్ హుసేన్, పర్గత్ సింగ్లతో తెలంగాణ కమిటీ పనిచేస్తుంది. తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి కురియన్ కమిటీ సమాచారాన్ని సేకరించనుంది. 3 రోజుల పాటు తెలంగాణలో ఉండి పలు నియోజకవర్గాలు తిరిగే అవకాశాలు కనిపిస్తాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను ఏఐసీసీ వేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కురియన్ కమిటీని నియమించింది. ఇక ఈ తాజా అప్డేట్కి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈ కురియన్ కమిటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, విధి విధానాలు ఏంటి? ఎంఎన్ఆర్ ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. సో దీనిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు గాను ఒక 8 రాష్ట్రాలకు ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీ అంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా తెలంగాణ సంబంధించిన విషయాల్లో చూస్తే 3 పీజే కురియన్ కాంగ్రెస్ సీనియర్ నేత, రకిబుల్ హుసేన్, పర్గత్ సింగ్ ఈ 3తో కూడినటువంటి కమిటీ ఈరోజు సాయంత్రం రాబోతుంది. 4 రోజులు హైదరాబాద్లో అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఓటమి గల కారణాలు ఏంటి? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత వెంటనే ఒక 3 నెలల్లోనే మరి పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ 10 నుండి 12 స్థానాలు గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎందుకు 8కి పడిపోయింది? దానికి గల కారణాలు ఏంటి? నియోజకవర్గాల్లో కొత్త సంబంధించినటువంటి విధానాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే సోషల్ ఇంజనీరింగ్ సరిగా చేయకపోవడమా, ఇతరత్ర కారణాలు ఏముందనే అన్వేషణలో భాగంగా ఈ పోస్ట్ మార్టం చేయబోతుంది. ప్రధానంగా దిద్దుబాటు చర్యలని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మరిన్ని పార్లమెంటు స్థానాలు గెలవాలని కూడా యోచించింది, భావించింది. దీనికి సంబంధించిన దానిపైన కూడా ఏఐసీసీ పెద్దలు అటు ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్లో వస్తాయని కూడా ఆశించడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో కూడా ఒక 8 వరకే ఆగిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో కొన్ని నియోజకవర్గాల్లో ఆ తక్కువ మెజార్టీతో ఓడిపోయిన సందర్భం కనబడుతుంది. అసలు దానికి గల కారణాలు ఏంటి? బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఓటు బ్యాంకు బీజేపీకి డైవర్ట్ అయినటువంటి ప్రాంతాలు ఎక్కడుంది? మనము అంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి వ్యూహము పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించకపోవడం ఏమైనా తప్పిదం జరిగిందా? ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? అదేవిధంగా జైన్కి సంబంధించిన విషయాల్లో వచ్చినటువంటి వాళ్ళని పని విధానంలో పెట్టుకోకపోవడమా? అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శులు, ఏఐసీసీ ఇన్ఛార్జీలతో పాటుగా పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మంత్రులకు సంబంధించిన పని విధానం ఎట్లా ఉంది? తదితరమైనటువంటి అనేక అంశాలపైన కూడా ఈ పీజే కురియన్ సంబంధించిన కమిటీ పూర్తి స్థాయిలో ఒక నిజ నిర్ధారణ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి ఏఐసీసీకి రిపోర్ట్ ఇవ్వబోతుంది. సో డెమోక్రటిక్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో కొన్ని తప్పులు వాటిని సరిదిద్దుకొని భవిష్యత్తుకు ముందుకెళ్లే లక్ష్యంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మన రాష్ట్రంతో కాకుండా 8 రాష్ట్రాలు, మన దీనిలో మధ్యప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, దీంతో పాటుగా ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఈ యొక్క 8 రాష్ట్రాల్లో కూడా ఈ నిజ నిర్ధారణ కమిటీలు వేయడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ కూడా ఈ పీజే కురియన్తో కూడినటువంటి కమిటీ పీజే కురియన్ ఉన్నాడు, రకిబుల్ హుసేన్ ఉన్నాడు, పర్గత్ సింగ్, ఈ 3 కూడా ఈరోజు సాయంత్రం రాబోతున్నారు. ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో డిన్నర్ మీటింగ్ అయిన తర్వాత రేపు ఎల్లుండి అవతలెల్లుండి అంటే 3-4 రోజుల పాటు ఇక్కడ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు గాంధీభవన్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఓటమికి గల కారణాలు ఏమై ఉంటాయి? మీరు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఎంతూజియాజంగా చాలా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసిన వాళ్ళు పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి ఎందుకు డీలా పడిపోవడం జరిగింది? దానికి కారణాలు ఏంటి? అదేవిధంగా ఆ పార్టీ నుంచి పీసీసీ నుంచి ఎటువంటి సంకేతాలు వచ్చాయి, పని విధానంలో ఎట్లా మెరుగుపరచుకోలేకపోయారు? గల కారణాలు అన్నిటిపైన కూడా ఈ యొక్క మొత్తం ఈ కురియన్ సంబంధించిన కమిటీ నిజ నిర్ధారణ చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి ఒక రిపోర్ట్ని అయితే ఏఐసీసీకి ఇవ్వబోతుంది. సో 8 రాష్ట్రాలకు భాగంగా తెలంగాణ కూడా ఈరోజు రాత్రి అంటే మనకున్న సమాచారం మేరకు కురియన్ రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్ వస్తారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీ చీఫ్తో వాళ్ళు డిన్నర్ మీటింగ్ అయిన తర్వాత 3-4 రోజుల పాటు ఇక్కడే ఉండి నిజ నిర్ధారణ కమిటీ సంబంధించిన పూర్తి వివరాలు అటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి మొదలు పెడితే అటు ఏఐసీసీ ఇన్ఛార్జీల వరకు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత ఒక రిపోర్ట్ను చేసే పనిలో మాత్రం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ
గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేనటువంటి 8 రాష్ట్రాలకు గాను ఈ యొక్క ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని అయితే ఏర్పాటు చేసింది. తెలంగాణలో కూడా ఉంది, ఎందుకంటే కర్ణాటక కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కర్ణాటకలో అదేవిధంగా తెలంగాణలో రెండు కూడా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఆశించిన ఫలితాలు రాకపోవడం పట్ల కూడా ఏఐసిసి చాలా విచారం వ్యక్తం చేస్తున్నట్టు సందర్భం తెలిసిందే. సో వీటిని గల కారణాలు తెలుసుకొని భవిష్యత్ సంబంధించిన ఎన్నికలను ఎట్లా ఫేస్ చేయాలి, ఉన్నటువంటి దిద్దుబాటు చర్యలు ఏ విధంగా చేసుకోవాలన్న పైన కూడా ఈ యొక్క కురియన్ కమిటీ ఉంటుందని కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదైనప్పటికీ ఈరోజు సాయంత్రం అయితే కురియన్ కమిటీ రాష్ట్రానికి రానుంది. MNR. థ్యాంక్ యూ సాదిక్.